హాయ్ అండి. ఈరోజు నేను మీకు వినిపించబోయే కథ ఇదే కథ ప్రేమలోని పార్ట్ 5 అండి. ఇక కథలోకి వెళ్తే, సిద్ధు తను బట్టలు వేసుకుని రెడీ అవ్వగానే సరిగ్గా అప్పుడే ఈశ్వరి గారు ఫోన్ చేయడంతో ఫోన్ తీసుకుని మాట్లాడుతూ బయటికి వెళ్తాడు. అనన్యకైతే సిద్ధు మొహం చూడాలంటేనే సిగ్గుగా అనిపించింది. నేనేంటి ఇలా సిద్ధుని అలా ముద్దు పెట్టుకున్నాను, ఇప్పుడు సిద్ధు మొహం ఎలా చూడాలి? తనేమో ప్రశాంతంగా ఉన్నాడు, కానీ నేను ఎందుకు అలా ఉండలేకపోతున్నాను అనుకుంటూ ఆలోచిస్తూ ఉంది అనన్య. సిద్ధార్థ డ్రెస్ వేసుకుని బయటికి వెళ్ళడంతో తర్వాత అనన్య చుట్టుకున్న చీరని మొత్తం తీసేసి తిరిగి కట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అస్సలు సరిగా రాదు. అయినా ట్రై చేస్తూ ఉండటంతో అప్పుడే సిద్ధు డోర్ నాక్ చేస్తాడు. చీర కట్టుకోవడం రాక విసుగ్గా వెళ్ళి బెడ్ పైన కూర్చున్న అనన్య డోర్ కొట్టిన సౌండ్ వినిపించడంతో, బాబోయ్ సిద్ధు వచ్చేసినట్టున్నాడు, ఇప్పుడేం చేయాలి అని కంగారుగా మళ్ళీ చీర కట్టుకోవడం మొదలెట్టింది. సిద్ధు డోర్ కొడుతూనే ఉన్నాడు. వెంటనే తిరిగి చీరని చుట్టేసుకుని వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది. లోపలికి వచ్చిన సిద్ధు ఒకసారి అనన్య వైపు చూసి గట్టిగా నవ్వుతాడు. అనన్యకి ఏం చేయాలో అర్థం కాక సిగ్గుపడుతూ తలదించుకొని ఉంటుంది. తర్వాత నెమ్మదిగా తల ఎత్తి ఎందుకు నవ్వుతున్నారో అని అడుగుతుంది. ఇందాక ఎలా ఉన్నావో శారీ చుట్టుకొని, ఇంకా అలాగే శారీని లుంగీలా చుట్టుకొని ఉన్నావని చూసి నవ్వొచ్చింది అంటాడు వస్తున్న నవ్వు ఆపుకుంటూ. సిద్ధు నవ్వడం చూసి కోపంగా అనన్య సిద్ధుని చూడటంతో సారీ అంటాడు. తర్వాత అనన్య వైపు తిరిగి ముందు శారీ కట్టుకో, లంచ్ చేయడానికి వెళ్దాము అంటాడు. నాకు శారీ కట్టుకోవడం రావట్లేదు, ఇంకా ఏమైనా డ్రెస్ తెప్పించండి అంటుంది. ఇక్కడ షాప్లో ఇందాక నువ్వు చూసావే అలాంటి డ్రెస్సులు లేదంటే శారీస్ ఉన్నాయి, అవి కూడా ఎక్కువేం లేవు, నేను చూసి వచ్చాను, పోనీ ఇందాక డ్రెస్ తెప్పించనా, కట్టుకునే బాధ ఉండదు అంటాడు చిలిపిగా నవ్వుతూ. వెంటనే సిద్ధు ఎందుకలా అన్నాడో గుర్తొచ్చి అనన్య కోపంగా సిద్ధుని చూడడంతో, ఒక పని చెయ్యి, శారీ ఎలా కట్టుకోవాలో యూట్యూబ్లో చూసి కట్టుకో అంటాడు. ట్రై చేశాను కానీ రావట్లేదు అంటుంది ఏడుపు మొహం పెట్టుకొని. మరి నేను కట్టనా, నీకు అభ్యంతరం లేకపోతే అంటాడు. ముందు నో అంటుంది, కానీ సరే అని తప్పనిసరి కట్టమంటుంది. గుండెల మీద చేతులు అడ్డం పెట్టుకొని అటు తిరిగి, మీరు నాకు కుచ్చిళ్ళు పెట్టి ఇవ్వండి, నేనప్పుడు పిన్ పెట్టుకుంటాను అంటుంది. సిద్ధు నవ్వుకుంటూ ఒకసారి యూట్యూబ్లో చీర ఎలా కడతారో చూసి తర్వాత మరోసారి యూట్యూబ్ చూస్తూ చీర కుచ్చిళ్ళు పెట్టి ఇస్తాడు. ఆ చీర కొంగుకి పిన్ పెట్టేటప్పుడు కూడా అనన్యకి హెల్ప్ చేస్తాడు. అప్పుడు సిద్ధు చేతులు అనన్య వీపు మీద తగులుతూ ఉంటే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటుంది అనన్య. అలాగే శారీకి కూడా స్టెప్స్ పెట్టి బొడ్లో దోపుకోమని ఇస్తాడు. అలా దోపుకున్నప్పుడు కూడా సరిగా కుచ్చుళ్ళు దోపలేదని సిద్ధు హెల్ప్ చేయడంతో నడుము మీద సిద్ధు చేతి వేళ్లు తగలటంతో అనన్యకి నరాలు జివ్వుమన్నట్టుగా అనిపిస్తాయి. అప్పుడు అనన్య మొహం ఎర్రబట్టం చూసి సిద్ధుకి మరింత అందంగా కనిపిస్తుంది. సిద్ధు మనసులో అనన్యని చూస్తూ, నువ్వు చాలా అందంగా ఉంటావు, నిన్ను చూస్తుంటే ఎప్పుడెప్పుడు నువ్వు నాకు దగ్గర అవుతావా అని ఎదురు చూస్తూ ఉన్నాను, ఆ రోజు ఎప్పుడొస్తుందో అనుకుంటూ అనన్యని చూస్తాడు. మ్యాంగో కలర్ శారీకి బ్లూ కలర్ బార్డర్తో తడిగా జుట్టు ఉండటంతో క్లిప్ పెట్టి వదిలేసిన జుట్టు, మంచి పసిమి ఛాయతో మెడలో పసుపు తాడు వేసుకుని చాలా అందంగా ఉంది. మొత్తానికి ఎలాగోలా శారీ కట్టుకున్నాక ఇద్దరూ కలిసి లంచ్ చేసి వస్తారు. వర్షం ఇంకా పడుతూనే ఉంటుంది. ఎక్కడా తగ్గే సూచనలు కనపడవు. దాంతో చేసేదేం లేక ఇద్దరూ హోటల్లోనే ఉండిపోతారు. అనన్య సిద్ధుతో, ఇంకా వర్షం తగ్గలేదు, ఎలా వెళ్తాము, ఇంతసేపు అయింది, ఆంటీ వాళ్ళు ఏమనుకుంటారో మనల్ని అంటుంది. ఏమనుకోరు, అమ్మ కాల్ చేసింది ఇందాక, ఇక్కడ సిచ్యుయేషన్ చెప్పాను, ఈలోపే సిగ్నల్ లేక కాల్ కట్ అయింది అంటాడు. అప్పుడే తిరిగి ఈశ్వరి గారు ఫోన్ చేస్తారు, ఎక్కడున్నారు అంటూ. ఇంకా హోటల్లోనే ఉన్నామమ్మా, బాగా వర్షం పడుతోంది, గాలి దుమారం కూడా ఎక్కువగా ఉంది, ఏం చేయాలో తెలియట్లేదు అంటాడు. మీరేం కంగారు పడకండి, ఈ గాలివానలో రావాలని ప్రయత్నించకండి, మేము మెకానిక్కి చెప్పాము, ఇప్పుడు వెళ్ళలేము, అక్కడికి వర్షం తగ్గాకే వెళ్తాను అన్నాడు. మీరిద్దరూ అక్కడే ఉండండి, కంగారు పడి రావద్దు, వర్షం తగ్గితేనే రండి, అసలే తుఫాన్ అంటున్నారు అంటారు ఆవిడ. ఓకే అమ్మ అంటాడు సిద్ధు. లంచ్ చేశారా అంటుంది ఆవిడ. జస్ట్ ఇప్పుడే అంటాడు సిద్ధు. మీ డాడీ కూడా ఇప్పుడే రావద్దని చెప్పమన్నారు, లేనిపోని రిస్క్ ఎందుకు అని. వర్షం తగ్గాక మేము కార్ పంపిస్తాము, దానిలో వచ్చేయండి, మెకానిక్ కార్ బాగు చేసి తీసుకొస్తాడు అంటారు. కొద్దిసేపు మాట్లాడాక ఓకే అమ్మా బాయ్ అంటూ సిద్ధు ఫోన్ పెట్టేస్తాడు. తర్వాత కాసేపు అటు ఇటు తిరిగి టైంపాస్ చేస్తారు. ఎక్కడా వర్షం తగ్గే సూచనలు కనపడకపోవడంతో ఏమి చేయాలో వీళ్ళకి అర్థం కాదు.
చూస్తుండగానే రాత్రి అయిపోతుంది. డిన్నర్ తెప్పించుకుని తింటారు. అనన్యకి కంగారుగా అనిపిస్తూ ఉంటుంది. ఓ గాడ్, ఇప్పుడు ఆల్రెడీ 8 అయిపోయింది. ఇంకా ఈరోజు రాత్రికి ఇక్కడే ఉండిపోవాలి. వెళ్ళే ఛాన్స్ లేదు. ఈ రూమ్లో చూస్తే ఒకటే బెడ్ ఉంది. మేమిద్దరం ఎలా పడుకోవాలి అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది. సోఫాలో పడుకుందామా అంటే సోఫా సింగిల్ ఉంది. ఏం చేయాలి అని ఆలోచిస్తూ మొబైల్ చూస్తూ ఉంటుంది. నిద్ర వస్తూ ఉండటంతో సోఫాలో కూర్చునే కునికిపాట్లు పడుతూ ఉంటుంది. ఇదంతా కూడా సిద్ధు ఫోన్ చూస్తూనే ఓరకంట చూస్తూనే ఉన్నాడు. కానీ ఏం మాట్లాడ్డు. ఏం చేస్తుందో చూద్దామని మాట్లాడకుండా ఉంటాడు. ఇంకా నిద్రకి ఆపుకోలేని అనన్య రాత్రి 10 గంటలు అవ్వగానే నెమ్మదిగా సిద్ధు దగ్గరికి వచ్చి, ఇప్పుడు పడుకోవాలి అంటే బెడ్ ఒకటే ఉంది, ఏం చేద్దాం అంటుంది. ఏం చేస్తాం, బెడ్ ఒకటే ఉంది కాబట్టి నువ్వు బెడ్ మీద పడుకో, నేను కింద పడుకుంటాను అంటాడు. వద్దులేండి, మీకు అలవాట్లేదు కాబట్టి పైనే పడుకోండి అంటుంది. నేను పైన పడుకుంటే మరి నువ్వెక్కడ పడుకుంటావు అంటాడు సిద్ధు. నేను కూడా బెడ్ మీదే పడుకుంటాను, కాకపోతే మన మధ్యలో బౌండరీగా పిల్లో పెడతాను అంటుంది. సిద్ధుకి అనన్య అలా చెప్పడంతో నవ్వొస్తుంది. కానీ నవ్వును ఆపుకుంటూ, పిల్లోనా, ఇది మధ్యలో పెట్టి ఏం చేస్తావు అంటాడు. ఏం చేస్తామేంటి, మీరటు నేను ఇటు పడుకుందాం, మీరు మీ బౌండరీ క్రాస్ చేసి రావద్దు, అలానే నేను రాను అంటుంది. ఓకే, పిల్లో పెట్టావు, బయట చలిగా ఉంది, మరి కప్పుకోవడానికి ఇక్కడ ఒక్కటే దుప్పటి ఉంది కదా, మరెలా అంటాడు. ఓ పని చేయండి సిద్ధు, మీరు ఆ బెడ్షీట్ కప్పుకోండి, నాకు పర్వాలేదులే అంటూ ఇద్దరి మధ్యలో పిల్లో పెట్టి పడుకుంటారు. రాత్రి 12 గంటలకి ఏదో పడ్డట్టుగా అనిపించడంతో చూస్తాడు సిద్ధు. అనన్య చెయ్యి సిద్ధు చుట్టూ వెనవేసుకొని ఉంటుంది. రాక్షసి, నన్ను నీ బౌండరీ దాటి రాకు అంటూ పిల్లో పెట్టి తను మాత్రం తన బౌండరీ దాటి నన్ను ఎలా పట్టుకుందో అనుకుంటూ అలాగే అనన్యను చూస్తూ నెమ్మదిగా నిద్రలోకి జారుకుంటాడు. అర్ధరాత్రి 2 గంటలకి ఈసారి సిద్ధు మెలకు వచ్చి చూడగా ఒక చెయ్యి కాలు రెండూ కూడా సిద్ధు మీద వేసి పడుకొని ఉంటుంది అనన్య. అది చూసి నవ్వుకుంటూ, పెద్ద కుదురుగా పడుకునే దానిలాగా పిల్లో పెట్టింది బౌండరీ అంటూ. తీరా చూస్తే ఇందాక చెయ్యి ఒకటే వేసింది, ఇప్పుడు కాలు కూడా వేసింది. ఇంకా పొద్దున్నే లేచేసరికి ఇంకెలా ఉంటుందో అనుకుంటూ అనన్య మొహాన్ని చూస్తూ తనకి మెలకు రాకుండా నెమ్మదిగా తనని కిస్ చేసి తననే చూస్తూ ఉంటాడు చాలాసేపు. ఎంత ముద్దుగా ఉన్నావే, ఇప్పుడు నువ్వు నా మీద ఇలా పడుకున్నది ఫోటో తీసి పెట్టుకోవాలి, నిన్ను సరదాగా ఏడిపించడానికి బాగుంటుంది అనుకుంటూ, నువ్వు ఇలా చెయ్యి కాలు వేస్తే ఎలా పడుకోవాలే అని నెమ్మదిగా తన చేతిని కాలుని పక్కకి జరిపి ఒక సైడ్కి తిరిగి పడుకుంటాడు. ఉదయం ఆవలిస్తూ కళ్ళు తెరిచి పైకి లేద్దామని ప్రయత్నించిన సిద్ధుకి తననే పట్టుకుని పడుకున్న అనన్య కనపడగానే నవ్వుతూ చూస్తాడు తనని. ఒక చెయ్యి తన నడుము చుట్టూ వేసి గట్టిగా పట్టుకుని తన గుండెల మీద తల పెట్టుకుని పడుకున్న అనన్య కనిపిస్తుంది. ఇదేంటి ఇలా అతుక్కుని పడుకుంది, ఇప్పుడు ఇది లేచిందంటే ఇంకేమైనా ఉందా, నేనే కావాలని అలా పడుకున్నా అంటూ వీరంగం వెయ్యదు అనుకుంటూ తను డిస్టర్బ్ కాకూడదని నెమ్మదిగా తన్ని పక్కకి జరిపి పడుకోబెడదామని చూస్తూ ఉంటాడు. కానీ అనన్య పక్కకి జరక్కపోగా మరింత దగ్గరగా వచ్చి పడుకుంటోంది. హే భగవాన్, ఈ పిల్ల ఎక్కడ దొరికింది నాకు, నేను బెడ్ మీద నుండి లేద్దామంటే లేకుండా అనుకుంటూ చిన్నగా అనన్య చెయ్యిని తన మీద నుండి తీయపోతాడు. అనన్య కొద్దిగా కదిలినట్టు అవ్వడంతో కళ్ళు మూసుకొని పడుకున్నట్టుగా యాక్ట్ చేస్తూ ఉంటాడు. అనన్య నిద్ర లేచి చూడగానే తన మొహానికి అతి దగ్గరగా సిద్ధు మొహం ఉండడంతో ఉలిక్కిపడి లేవడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు చూడగా తన చెయ్యి కాలు రెండూ కూడా సిద్ధు మీద వేసి ఉంటాయి. ఛా, రాత్రి ఇతని మీద చెయ్యి కాలు వేసి పడుకున్నట్టుగా ఉన్నాను, ఇంకా నయం సిద్ధు లేచి చూడలేదు, అతను నన్ను ఇలా చూస్తే ఏమనుకుంటాడు, నా పరువు పోయేది అనుకుంటూ, ఛా, నాకు పడుకున్నప్పుడు బెడ్ మొత్తం తిరిగే అలవాటు ఉంది కదా, నేను అలా ఎలా మర్చిపోయాను, నేను కింద పడుకుంటే నాకు బ్యాక్ పెయిన్ వస్తుందని పడుకోలేదు, లేదంటే నేనే పడుకునేదాన్ని, అతన్ని పడుకోమనలేక ఇలా పడుకున్నాను, ఇంకా నయ్యం అతను లేవలేదు అనుకుంటూ బెడ్ దిగి కాళ్ళ దగ్గర ఉన్న పిల్లో తీసి ఏం ఎరగనట్టు సిద్ధు పక్కన పెడుతుంది. ఇదంతా మధ్యలో ఒకసారి చిన్నగా కళ్ళు తెరిచి చూసిన సిద్ధు గమనించి తనలో తానే నవ్వుకుంటాడు. ఇప్పుడు ఇతన్ని ఎలా లేపాలి అనుకుంటూ సిద్ధు సిద్ధు అని పిలుస్తుంది. నిద్రపోతే కదా సిద్ధు, యాక్ట్ చేస్తున్న అతను కావాలని పడుకున్నట్టే నటించేస్తూ ఉండటంతో పోనీ ఫోన్లో అలారం సెట్ చేసి లేపితే పోతుంది కదా అనుకుంటూ సిద్ధుకి అవతల వైపు ఉన్న ఫోన్ అందుకోవడానికి వంగుతుంది.
అలా వంగినప్పుడు సిద్ధుకి అతి దగ్గరగా వచ్చి ఆమె ఊపిరి సిద్ధుకి తగులుతూ ఉంటుంది. సిద్ధుకి తట్టుకోవడం కష్టంగా అనిపిస్తుంది. అయినా అలాగే పడుకునే ఉంటాడు. ఇంకా ఏం చేస్తుందో చూద్దామని. ఫోన్ తీసుకున్న అనన్య అలారం సెట్ చేద్దామంటే పాస్వర్డ్ అడుగుతూ ఉండడంతో మళ్ళీ ఏం అరగనట్టు తిరిగి సిద్ధు ఫోన్ ఎక్కడ తీసిందో అక్కడే పెట్టబోతుంది. అలా పెట్టేటప్పుడు అనన్య ఒక చెయ్యి బెడ్ మీద పెట్టి బ్యాలెన్స్ కోసమని మరో చేత్తో ఫోన్ పెట్టేయబోతుంది. సిద్ధుకి అనన్య అతి దగ్గరగా రావడంతో సిద్ధు కావాలని కదులుతాడు. అది చూసిన అనన్య కంగారు పడుతూ బ్యాలెన్స్ కోసం పెట్టిన చేయి తీసేయడంతో సిద్ధు మీద పడుతుంది. సిద్ధు ఏం ఎరగనట్టు అనన్యని గట్టిగా పట్టుకొని ఏం చేస్తున్నావు, నా మీద ఉన్నావేంటి అంటాడు. నేను మరి అంటూ తడబడుతూ చెప్తుంది. నువ్వు మరి అంటూ వస్తున్న నవ్వును ఆపుకుంటూ అడుగుతాడు. మిమ్మల్ని లేపుదామని ఫోన్ అలారం అంటుంది. లేపడానికి ఫోన్ ఏంటి అంటాడు అర్థం కాక. అలారం అనగానే ఓకే ఫోన్లో అలారం పెడదామనా అనగానే అవును అన్నట్టుగా తల ఊపుతుంది. నీ ఫోన్తో పెట్టచ్చుగా అంటాడు. అవును కదా అని నాలుగు ఖర్చుకొని అయోమయంగా చూస్తూ ఉంటుంది. అప్పుడే సిద్ధు ఫోన్ మోగడంతో ఫోన్ తీసుకుని మాట్లాడుతూ ఉండగానే నెమ్మదిగా లేచి వాష్రూమ్లోకి వెళ్తుంది అనన్య. తను వాష్రూమ్ నుండి రాగానే సిద్ధు డ్రైవర్ వచ్చాడని చెప్పడంతో చకచకా రెడీ అయిపోతుంది అనన్య సిద్ధు వచ్చేలోగా. తర్వాత ఇద్దరూ కలిసి బయటికి వస్తూ రిసెప్షన్ దగ్గర రూమ్ వెకేట్ చేస్తున్నట్టు చెప్పి కీస్ హోటల్ వాళ్ళకి ఇచ్చి వస్తుంటే అనన్య సిద్ధుతో అమౌంట్ పే చేసేసారా అంటుంది. ఏం అంటాడు సిద్ధు. ఇప్పుడు నా దగ్గర అమౌంట్ లేదు, మీరు అమౌంట్ పే చేసేసారు కదా, మీకు నేను ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేస్తాను అంటుంది అనన్య. నువ్వు అమౌంట్ ఇవ్వడం దేనికి అంటాడు సిద్ధు. నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోను, నాకు ఇష్టం ఉండదు అంటుంది. అదేంటి అనన్య, నువ్వు చేయడం ఏంటి, నువ్వు ఒకటి నేను ఒకటి కాదు కదా అంటాడు సిద్ధు. చూడండి సిద్ధు, మన పెళ్ళి ఏ పరిస్థితుల్లో అయిందో మీకు తెలుసు, నాకు తెలుసు. మనం కావాలని పెళ్లి చేసుకోలేదు కదా, తప్పనిసరి పరిస్థితుల్లో మన పెళ్ళి అయింది. అది నిజమైన పెళ్ళి అని నేను అనుకోవట్లేదు. అందుకని ఏ ఖర్చు అయినా మీది మీదే, నాది నాదే, అలాగే అమౌంట్ అయినా అంతే అంటుంది. అనన్య అలా అనగానే సిద్ధుకి చాలా బాధేస్తుంది. కనీసం నేను తనకి ఫ్రెండ్లాగా కూడా కనపడలేదా అనుకుంటూ కార్ కీస్ మెకానిక్ దగ్గర తీసుకుని ఇద్దరూ కార్లో ఇంటికి బయలుదేరుతారు. సిద్ధు ఏం మాట్లాడకుండా ఆలోచిస్తూ డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు. నేను అనన్యని పెళ్లి చేసుకున్నాను అని హ్యాపీగా ఉన్నాను, కానీ తను నన్ను హస్బెండ్గా యాక్సెప్ట్ చేయడం మాట అటుంచి కనీసం నన్ను ఫ్రెండ్లా కూడా యాక్సెప్ట్ చేయలేకపోతుందా అనుకుని బాధపడుతూ ఉంటాడు. కరెక్ట్గా అప్పుడే ఫోన్ మోగడంతో తీసి చూస్తాడు. వాళ్ళ అమ్మ ఈశ్వరి ఫోన్ చేస్తూ ఉంటారు. అమ్మ చెప్పమ్మా అంటే ఏం లేదు నాన్న, బయలుదేరారా లేదా అని కాల్ చేశాను అంటారు ఆవిడ. ఇప్పుడే స్టార్ట్ అయ్యాము, ఒక 1 అవర్లో వచ్చేస్తాము అంటాడు. సరే త్వరగా రండి, పంతులు గారు వచ్చారు అని చెప్తుంది. ఓకే అమ్మ, తొందరగానే వస్తాము అని చెప్పి డ్రైవ్ చేస్తూ ఉంటాడు ఏం మాట్లాడకుండా. అనన్య బయటకు చూస్తూ ఉండటంతో నువ్వు ఇందాక నాకు అమౌంట్ ఇస్తా అన్నావు, నువ్వు నీ ఫ్రెండ్స్తో ఇలాగే బిహేవ్ చేస్తావా, మీ ఫ్రెండ్స్తో ఎప్పుడు బయటికి వెళ్ళలేదా అంటాడు సిద్ధు. నాకు పెద్దగా ఫ్రెండ్స్ లేరు, నా బెస్ట్ ఫ్రెండ్ ప్రియా, అప్పుడప్పుడు తను నా కోసం ఖర్చు పెడుతుంది, నేను మరోసారి తన కోసం ఖర్చు పెడతాను అంటుంది. ఇప్పుడు నేను చేసింది అదే, ఈసారి నేను పెట్టాను, ఒకసారి నువ్వు పెట్టచ్చు, అంతేకాని నేను పెట్టిన దానికి ఇప్పుడే అమౌంట్ ఇస్తానని చెప్పడం నాకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తోంది అంటాడు సిద్ధు. వీళ్ళిద్దరూ ఇంటికి వెళ్ళేసరికి వీళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఈశ్వరి. వీళ్ళిద్దరిని చూడగానే వెంటనే వచ్చి నాన్న వచ్చారా అంటూ సిద్ధుని పట్టుకొని మరో నిమిషంలో సిద్ధుని వదిలిపెట్టి అనన్యని గట్టిగా కావలించుకొని నిన్న మనసు బాలేదని బయటికి వెళ్ళావు కదా, ఇప్పుడు ఎలా ఉన్నావు అంటుంది ఆవిడ. బాగానే ఉందా ఆంటీ అని అనన్య అనగానే నా కొడుకు ఏమైనా నిన్ను ఇబ్బంది పెట్టాడా అని ఆవిడ అనగానే లేదా ఆంటీ అంటుంది. సరే అయితే ఇద్దరూ ఫ్రెష్ అయ్యి రండి అంటుంది. అనన్య వెనకాలే వెళ్తున్న సిద్ధుని పిలిచి ఈశ్వరి గారు, ఏరా సిద్ధు, అనన్య నీతో ఎలా ఉంది, నిన్న నీతో బాగుందా, నువ్వు ఎంజాయ్ చేసావా అంటుంది. నా మొహం ఎంజాయా ఏమన్నానా, తను నన్ను హస్బెండ్గా కాదు కదా, కనీసం ఫ్రెండ్లా కూడా యాక్సెప్ట్ చేయట్లేదు అంటాడు మొహం బాధగా పెట్టి. అప్పుడే అక్కడికి వచ్చిన తేజ కూడా ఆ మాట వింటాడు. అన్నయ్య డోంట్ వర్రీ, నేనున్నాను నీకు అంటాడు డ్రామాటిక్గా. ఈశ్వరి గారు సిద్ధుతో, నాన్న నువ్వు తనని ప్రేమిస్తున్నావు అన్నావు, అప్పుడే ఫిక్స్ అయ్యాను, నిన్ను తనని ఎలాగైనా దగ్గర చేయాలని, చేస్తాను డోంట్ వర్రీ అని ఆవిడ అనగానే నాకు తెలుసు మా అమ్మ గురించి అంటూ బుగ్గ మీద ముద్దు పెట్టి వాళ్ళ రూమ్లోకి వెళ్తాడు.
ఈ రోజుకి ఈ కథ ఇంతేనండి. ఆ తర్వాత ఏం జరగబోతోంది అనేది ఎంతో ఇంట్రెస్టింగ్‌గా సాగే ఈ కథలో నెక్స్ట్ పార్ట్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. మీకు కనుక కథ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. హ్యావ్ ఎ నైస్ డే.